అమావాస్య దయ్యాలు. కొండాపురం కొండయ్యకు కోనాపురం కోమలికి కొత్తగా పెళ్ళైంది. కొండయ్య తల్లిదండ్రులు అతడి చిన్నతనంలోనే పోయారు. పెంచి పెద్ద చేసిన అవ్వ కూడా అతడి పెళ్లి కళ్ళ చూడకుండానే కన్నుమూసింది. అవ్వ నుంచి తనకు సంక్రమించిన 10 ఎకరాల పొలం కౌలుకిచ్చి దానిమీద వచ్చే ఆదాయంతో సుఖంగా బతుకుతున్నాడు కొండయ్య. కోమలికి కొత్త కాపురం ఎంతో ఆనందంగా ఉన్నది. ఏ బాదరబందీ లేదు. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా వాళ్ల పక్కింట్లోకి కొత్తగా అద్దెకు దిగిన అలివేలు పచ్చగా ఉన్న కోమలి కాపురాన్ని చూడలేకపోయింది. ఆమె పనిగట్టుకొని మొగుడు పెళ్ళాల మధ్య తంపులు పెట్టడం ఆరంభించింది. కట్టెలు మండక పొయ్యి రాజేయడానికి అవస్థపడుతున్న కోమలితో, ఉద్యోగం సద్యోగం ఏమీ లేని నీ మొగుడు నీకు వంట పనిలో సాయపడవచ్చు కదా అని అనేది. ప్రతి పేరంటానికి ముత్యాల గొలుసు మాత్రం వేసుకొచ్చే కోమలితో, తెలియకడుగుతాను, పెళ్ళై ఏడాదైనా ఇంకా ఒక కాసు బంగారమైనా కొనలేదు నీ మొగుడు? అసలు పెళ్ళాం మీద ప్రేముంటే కదా అని అనేది. బట్టలుతికి పిండుకుంటున్న కోమలి దగ్గరకు పనిగట్టుకొని వచ్చి, మీ నాన్న కట్నమిచ్చుకోలేక గాని నీ చక్కదనానికి ఏ పెద్ద జమీందారు సంబంధమో కాకపోయినా ఏ పిల్ల జమీందారు సంబంధమో వచ్చి ఉండేది అని అనేది. అలివేలు మాటలు వినగా వినగా తలకెక్కడంతో కోమలి చీటికి మాటికి కొండయ్యతో తగువు పెట్టుకొని అతన్ని చులకన చేస్తూ మాట్లాడేది. ఒకనాటి రాత్రి అలివేలు మాటలు గుర్తుకు వచ్చి కోమలికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. కొండయ్య గట్టిగా గురక పెడుతూ నిద్రపోతున్నాడు. ఒళ్ళు మండిపోయిన కోమలి కొండయ్యను తట్టి లేపి, నువ్వు గురక మాన్తావా, నన్నెక్కడికైనా పొమ్మంటావా అని కోపంగా అన్నది. నడిరాత్రి నిద్రలేపి భార్య తగులాడుతున్నందుకు కొండయ్య చిరాకుపడి, ఆడదానివి, చీకట్లో ఎక్కడికి వెళ్తావు, నేనే వెళ్తాన్లే అంటూ ఆవేశంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు. కొండయ్య భార్య గయ్యాళితనానికి చింతపడుతూ ఊరు దాటి పొలిమేర దాటి దాపులనున్న అడవిలో చాలా దూరం నడిచాడు. అమావాస్య కావడంతో అడవి అంతా చిమ్మ చీకటిగా ఉన్నది. కొండయ్య తిరిగి ఊరి దారి పడదామనుకుంటూ ఉండగా ఒక మర్రి చెట్టు కింద దీపాల కాంతి కనిపించింది. అతడు అటుకేసి నడిచాడు. మర్రి చెట్టు కింద కాగడాల వెలుగులో 4 దెయ్యాలు ఏదో వినోద కార్యక్రమంలో మునిగి ఉన్నాయి. గయ్యాళి భార్య భయం ముందు దెయ్యాల భయం దిగదుడుపు అన్న అవ్వ చెప్పిన సామెత గుర్తురాగా కొండయ్య ధైర్యంగా మరికొంత ముందుకు నడిచాడు. అక్కడ దెయ్యాల నాయకుడు కీచుగొంతుతో, అందరూ అతి జాగ్రత్తగా వినండి. నలుగురిలో ఎదుటివారిని ఎవరు ఎక్కువ నవ్విస్తారో వాళ్లకు ఒక అద్భుత వస్తువు బహుమతి అని అంటున్నాడు. కొద్ది క్షణాలు గడిచేంతలో ఒక దెయ్యం కీచుగొంతుతో ఏదో పాట పాడింది. మరొక దెయ్యం పొడువాటి కాళ్లను ఎగరవేస్తూ ఆడింది. ఇంకొకటి హాస్య కథ అంటూ ఏదో చెప్పడం ప్రారంభించింది. కొండయ్యకు దెయ్యాల వినోద కార్యక్రమంలో వినోదించడానికి ఏమీ కనిపించలేదు. అతడు నిద్ర ముంచుకు వస్తూ ఉండగా ఆవలిస్తూ పోయి దాపులనున్న మరొక మర్రి చెట్టు నానుకొని కూర్చొని నిద్రలోకి జారుకున్నాడు. ఆ వెంటనే గురక ఆరంభమైంది. ఆ ధ్వనికి దెయ్యాలు ఒక త్రుటికాలం నివ్వెరపోయి చుట్టూ కలయజూడగా గురక పెడుతున్న కొండయ్య కనిపించాడు. అవి 4 అడుగులో అడుగు వేసుకుంటూ అతన్ని సమీపించాయి. గురక పెట్టేటప్పుడు పైకి కిందకు కదిలే కొండయ్య బుర్ర మీసాలు, బానకడుపు, చివరగా వచ్చే ఈలలాంటి ధ్వని వాటిని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాయి. దెయ్యాల నవ్వులకు కొండయ్య కళ్ళు తెరిచాడు. దెయ్యాల నాయకుడు అతడితో, మేము ప్రతి అమావాస్యకు ఇక్కడ వినోద కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. ఈరోజు కార్యక్రమంలో గెలుపు నీదే, మమ్మల్నందర్నీ వినోదపరిచావు అంటూ ఒక నల్ల టోపీని కొండయ్య తల మీద పెట్టి మిగిలిన దెయ్యాలతో మాయమయ్యాడు. అప్పటికి కొండయ్యకు భార్య మీద కోపం తగ్గడంతో అక్కడ్నుంచి బయలుదేరాడు. అతడు ఇల్లు చేరేసరికి తెల్లవారుతున్నది. ఆ సమయంలో కోమలి ఇంటి ముందు ముగ్గు పెడుతున్నది. ఆమె కొండయ్యను చూసి చూడనట్టు ఊరుకున్నది. కాని రాత్రి తన మూర్ఖపు ప్రవర్తనకు భర్తకు ఎలా క్షమాపణ చెప్పాలా అని ఆలోచిస్తున్నది. శత్రువుల మధ్య, స్నేహితుల మధ్య క్షమాపణలు చెల్లుతాయి గాని మొగుడు పెళ్ళాల మధ్య క్షమాపణలేమిటి? ఛీ, వెర్రిదానా అని కొండయ్య అన్నాడు. నా మనసులోని ఆలోచన ఈయనకెలా తెలిసిందబ్బా అని కోమలి ఆశ్చర్యపోయింది. నీ మనసులోని ఆలోచన తెలిసిపోవడం నాకు ఆశ్చర్యంగానే ఉన్నది అని కొండయ్య అన్నాడు.
తల మీద ఆ నల్ల టోపీ ఏమిటి అసహ్యంగా అని కోమలి అనుకోవడం తెలిసి కొండయ్య టోపీ లాగి చేత్తో పట్టుకున్నాడు. ఇప్పుడు టోపీ తల మీద నుంచి తీశాక కొండయ్యకు పెళ్ళాం మనసులోని ఆలోచన తెలియడం లేదు. అతడు దయ్యాలు తనకు అద్భుతమైన టోపీనిచ్చాయని గ్రహించి ఆనందపడిపోతూ కోమలికి అడవిలో జరిగిందంతా చెప్పాడు. కోమలి కొంచెం సేపు ఆలోచించి కొండయ్యతో, చూడు, ఇటువంటి అద్భుతమైన టోపీ మనకెందుకు, రాజుగారికి కానుకగా ఇచ్చిరా. ఆయన మిత్రులెవరో శత్రువులెవరో తెలుసుకోలేని మందమతి అని చెబుతారు. ఈ టోపీ ఆయనకు ఉపయోగిస్తుంది అని అన్నది. ఆహా కోమలి, నీకున్న రాజభక్తిలో ఒక్క పాలు రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ ఉంటే రాజుగారికి రక్షక భటుల గూఢచారులకిచ్చే జీత భత్యాల ఖర్చు మిగిలేది అంటూ భార్యను మెచ్చుకొని అప్పటికప్పుడే బయలుదేరి రాజధాని చేరి రాజుగారిని కలుసుకొని నల్లటోపీ మహిమను గురించి చెప్పి దాన్ని ఆయనకు కానుకగా ఇచ్చి వెనుదిరిగి వెళ్ళబోయాడు. రాజు కొండయ్యను ఆగమని భుజం తట్టి, ఔరా కొండయ్య, నీ రాజభక్తి అమోఘం, నీ కానుక విలువలేనిది, నా నుంచి బహుమానం తీసుకోకుండా వెళ్ళడం సరికాదు అని అప్పటికప్పుడు కోశాధికారిని పిలిపించి కొండయ్యకు ఒక సంచి నిండుగా బంగారు కాసులిప్పించాడు. ఇంటికి తిరిగి వచ్చిన కొండయ్య సంచిలో ఉన్న బంగారు కాసులను చాప మీద కుమ్మరించి, కోమలి, ఈ డబ్బంతా ఏం చేసుకుందాం అని అడిగాడు. దానికి కోమలి చిన్నగా నవ్వి, అప్పట్లో చెడనుకున్న నీ గురక మనకు మేలు చేసింది, ఇక దాని అవసరం లేదు. వ్యాపార మర్మాలెరిగిన స్నేహితులను సంప్రదించి ఏదైనా వ్యాపారం మొదలుపెట్టు. అలా ఏదో ఒక పనిలో పడితే బాణపొట్ట గురక రెండు మటుమాయం కాగలవు అని అన్నది. కొండయ్యకు భార్య సలహా బాగా నచ్చింది. ఈ లోపల నెల క్రితం చెల్లెలి పెళ్లికని తమ ఊరు వెళ్ళిన అలివేలు తిరిగి వచ్చి కోమలి వాళ్ల దశ తిరిగిపోవడం చూసి నిర్ఘాంతపోయింది. ఆమె కోమలిని మాటల్లో దింపి అమావాస్య దెయ్యాల రహస్యం రాబట్టింది. ఆ రాత్రి ఆమె తన భర్త అవతారానికి కొండయ్యకు పట్టిన అదృష్టం గురించి చెప్పి, ఈరోజు అమావాస్య, నువ్వు అడవికి పోయి కొండయ్యలా గురకపెట్టి దెయ్యాలను మెప్పించు. తర్వాత వాటిని ఎదుటివారి మనస్సులో ఏమున్నది తెలుసుకునే టోపీ కాక తల మీద పెట్టుకుంటే ఎవరికీ కనపడకుండా ఉండే టోపీ అడుగు. అది తీసుకొని అటునుంచటు రాజధానికి పోయి అదృశ్య రూపంలో రాజుగారి ఖజానాలో ఉన్న విలువైన వస్తువులు దోచుకురా. మర్చిపోయేవు, రాణిగారి 7 వారాల నగలు తీసుకురావాలి, విన్నావా అని భార్య గదమాయించింది. అవతారం బిక్కమొహం పెట్టి, మొదలు నాకు గురక పెట్టడం రాదు కదా అని అన్నాడు. అలివేలు చీదరించుకుంటూ, మనిషి ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదన్న సంగతి నువ్వెరగవా, ఇక కదులు పో అని అన్నది. అవతారం అలివేలు చెప్పిన గుర్తుల ప్రకారం అడవి చేరి ఒక చెట్టుచాటు నుంచి 4 దెయ్యాలను చూసి భయంతో వణికిపోతూ కెవ్వుమంటూ అరిచాడు. ఆ మరుక్షణం దెయ్యాలు బిలబిలమంటూ వచ్చి అతన్ని చుట్టుముట్టి, ఎవర్రా చచ్చు వెధవా, ఇక్కడికొచ్చి కేకపెట్టి మాకు వినోదభంగం చేశావు అంటూ గుడ్లూర్ముతూ అన్నాయి. అవతారం మరింతగా వణికిపోతూ, అది కేక కాదు, గురక అని అన్నాడు. ఆ జవాబుకు దెయ్యాలన్నీ విరగబడి నవ్వాయి. దెయ్యాల నాయకుడు అవతారాన్ని మెచ్చుకొని, నువ్వు మంచి హాస్యగాడివిరా అబ్బి, ఇంతకు ఈ అమావాస్య చీకట్లో ఇంత దూరం ఎందుకొచ్చావు అని అడిగాడు. అవతారం దెయ్యాల భయంతో తడబడుతూ, అదృశ్య పీటో కోసం అని అన్నాడు. ఆ మాటకు దెయ్యాలు ఒక క్షణం ఆశ్చర్యపోయి తర్వాత పగలబడి నవ్వాయి. వాటి నాయకుడు అవతారం వీపు తడుతూ, ఓహో, ఏం వాక్చాతుర్యం, నువ్వు పుట్టు హాస్యగాడివిరా మనిషి, ఇంతకు పీటో అంటే ఏమిటి అని అడిగాడు. అప్పటికి దెయ్యాల భయం పోయిన అవతారం, పీటో కాదు, టోపీ, టోపీ, అదృశ్య టోపీ అని అన్నాడు. అదా సంగతి, ఇదిగో అంటూ దెయ్యాల నాయకుడు గాలిలో చెయ్యి ఊపి చేతికి వచ్చిన ఒక తెల్ల టోపీని అవతారం నెత్తిన పెట్టి, ఒరే మనిషి, మాకు 2 అమావాస్యలకు సరిపోయేంత వినోదం కలిగించావు, కనుక ఆ పై అమావాస్యకు ఇక్కడికి రా అంటూ మిగిలిన 3 దెయ్యాలతో దెయ్యాల నాయకుడు గుడ్లగూబగా మారి గాలిలోకి ఎగిరిపోయాడు.
అవతారం అదృశ్య టోపీతో ఉత్సాహంగా అక్కడి నుంచి బయలుదేరి తెల్లవారుజాము వేళకు రాజుగారి కోట చేరాడు. అతడు టోపీ ప్రభావం వల్ల కాపలాదారుల ముందు నుంచే నడిచిపోయి రాజుగారి ఖజానాలో ప్రవేశించి అక్కడున్న రత్నాలు, మణులు, బంగారు కాసులు ఒక గోనె సంచిలో వేసి భుజాన వేసుకొని రాజాంతఃపురం చేరాడు. అక్కడ రాజు, రాణి చెరొక హంసతూలికా తల్పం మీద పడుకొని గాఢ నిద్రలో ఉన్నారు. గదిలో ఒక మూలగా ఉన్న దంతపు బల్ల మీద రాణిగారి 7 వారాల నగలు, రాజుగారి కిరీటమున్నాయి. అవతారం నగలను సంచిలో వేసుకొని బయలుదేరబోతూ అలివేలు తెలివితేటల వల్లే ఇంత ధనం దొరికింది. దానికి రాణిగారి నగలున్నప్పుడు నాకు నెత్తిన కిరీటం లేకపోవడం వెలితిగా ఉంటుంది అని అనుకొని కిరీటం తీసుకొని అదృశ్య టోపీ మీద అదిమిపెట్టి ఠీవీగా నడుస్తూ బయటకు వచ్చాడు. అయితే అలవాటు లేకపోవడంతో అతడికి నెత్తిమీద కొండంత బరువుగా ఉన్నట్టు తోచి కోటద్వారం దాటే ముందు కిరీటాన్ని తీసి చేత్తో పట్టుకొని నడవసాగాడు. అతడు కోటద్వారాన్ని దాటుతూ ఉండగా కాపలా భటులు చూసి, ఒరేయ్, నీకెంత ధైర్యం, రాజుగారి కిరీటాన్నే దొంగలించుకుపోతున్నావా అంటూ పట్టుకొని పెడరెక్కలు విరిచికట్టి రాజుగారి దగ్గరకు లాక్కుపోయారు. అవతారం నిలువెల్లా కంపించిపోతూ తన కిరీటాన్ని తల మీద నుంచి తీసినప్పుడు దానితో పాటు అదృశ్య టోపీ కూడా బయటకు వచ్చిందని గ్రహించి బావురుమంటూ మనసులో భార్య అలివేలును శాపనార్థాలు పెట్టసాగాడు. రాజు అవతారం వాలకం చూసి అతడు అంత దుస్సాహసం చేయడానికి కారకులెవరో ఉంటారని ఊహించి కొండయ్య కానుకగా ఇచ్చిన నల్ల టోపీని తల మీద పెట్టుకున్నాడు. ఆయనకు అవతారం భార్యను పెడుతున్న శాపనార్థాలు తెలిసిపోయాయి. రాజు వెంటనే భటులను పంపి అలివేలును తన సమక్షానికి రప్పించి గట్టిగా ప్రశ్నించిన మీదట ఆమె దురాశ, ఓర్చలేనితనం బయటపడింది. రాజు ఆ భార్యాభర్తలిద్దరినీ అప్పటికప్పుడు కట్టుబట్టలతో రాజ్యం వదిలిపోవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఈ సంగతి తెలిసాక కోమలి కొండయ్యతో, ఆ అమావాస్య దెయ్యాల పుణ్యాన మన కాపురం చక్కబడింది. అలివేలు నీ మీద అవి ఇవి కల్పించి చెప్పి నా మనసును పాడు చేస్తూ ఉండేది అని అన్నది. కొండయ్య తాపీగా తలాడించి, చూడు కోమలి, అడ్డమైన వాళ్ళందరూ చెప్పే మాటలు నమ్మే అవివేకమనే దెయ్యాలు మనలో ఉన్నంత కాలం అలివేలు కాకపోతే మరొక ఆండాలు చాడీలు చెబుతుంది. నీ జాగ్రత్తలో నువ్వుండాలి, తెలిసిందా అని అన్నాడు.